లూదియా హృదయం తెరవబడిందంట. తెరవబడడం అంటే చెప్పాలి, గట్టిగా చెప్పు, నీకు ఏం అనిపిస్తా చెప్పు. వెరీ గుడ్. క్లాస్ పట్టం చూస్తుంది. లూదియా భక్తి పరురాలే, కానీ పౌలు గారు చెప్పిన వాక్యానికి ఆమె హృదయము తెరవబడిందంట. తెరవబడడం అంటే దేవుని వాక్యము మన హృదయంలో పని చేయడం. అంటే ఇప్పుడు ఫోన్ చూడకుండా అమ్మా, రీల్స్ చూడకుండా అమ్మా అని నేను చెప్పాను అనుకో, అప్పుడు నవ్య కానీ, జోషిని కానీ, నాస్య కానీ, అనన్య కానీ, జాయ్ కానీ, డానియల్ కానీ ఎవరైనా రీల్స్ చూసారనుకో, వాళ్ళు అమ్మో దేవుడి వాక్యము ఎలా చెప్తుంది, నేను రీల్స్ చూడడం మానేయాలి అని మన హృదయంలో పశ్చాత్తాపం రావాలి. అంటే ఇది తప్పు, మనం చేసిన తప్పుని దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవడం. అర్థమైందా? లూదియా కూడా అలాగే చేసింది. లూదియా పౌలు గారు చెప్పిన వాక్యం వినగానే ఆమె హృదయం ఏమైందంట? తెరవబడిందంట. తను చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టింది. ఆమె హృదయంలో దేవుని వాక్యము ఏం చేసింది? పని చేసింది. ఏం చేస్తుందమ్మా? పని చేసింది. మరి మీ హృదయంలో దేవుని వాక్యం పని చేస్తుందా? చేస్తుందా అనన్య? నేను ప్రతిరోజు ప్రార్థన అలవాటు చేసుకోండి అమ్మా, ఉదయాన్నే లేచి మోకరించి స్తుతించండి అంటున్నారు. ఎవరు చేస్తారు ఈ పని? వెరీ గుడ్. చేస్తావా? నువ్వు చేస్తున్నావా? వెరీ గుడ్. నువ్వు చేస్తున్నావా? అంటే మీలో దేవుని వాక్యం పని చేయట్లేదా అనన్య? వెరీ గుడ్ కదా. మరి ఎందుకు ప్రార్థన అలవాటు చేసుకుంటలేదు? చాలా తెలివైందాను కదా కదా, చాలా తెలివైందాను కదా కదా. మరి ఎందుకు ప్రార్థన అలవాటు చేసుకోవట్లేదు? ఈ లోకంలో యేసయ్యను కలిగి ఉన్నవారే జ్ఞానవంతులు, తెలివైన వారు. పాట నేర్చుకున్నాం కదా. ఏం పాట పాడండి. యేసయ్య నాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, పెద్ద జీరో. అవునా? యేసయ్యను మనము కలిగి లేకపోతే మనకి ఏమున్నా మనము జీరో. మరి యేసయ్యని కలిగి ఉన్న వారికి ఏం లేకపోయినా మరి ఎవరో మంచివారు, తెలివైన వారు, జ్ఞానవంతులు. మరి మనం ఏం చేయాలి? యేసయ్యని కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? ఉదయాన్నే ప్రేయర్ చేసుకోవాలి. వాక్యం చదవడం అలవాటు చేసుకోవాలి. స్తుతించడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? దేవుని వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యానుసారంగా బ్రతకడము నేర్చుకోవాలి. ఓకేనా? మరి యేసయ్యని కలిగి ఉంటారా మీరు? లూదియా ఏం చేస్తుంది? దేవుని వాక్యమును శ్రద్ధగా విని ఏం చేస్తుంది? వాక్యానుసారంగా నేను ఉన్నానా లేదా అని పరిశీలన చేసుకుంది కదా. ఆమె హృదయం ఏమైంది? వాక్యానికి ఏమైంది? ఆమె హృదయం తెరవబడింది. తెరవబడడం అంటే మన హృదయంలో వాక్యం పనిచేయడం. అంటే దేవుని వాక్యం మనలోకి వచ్చినప్పుడు మనము వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అని మనము ప్రయత్నం చేయడం. మనలో పశ్చాత్తాప హృదయం కలగడమే మన హృదయము తెరవబడడం. అంటే పాపాన్ని విడిచిపెట్టడము. పాపం అంటే యేసయ్యకి ఇష్టం లేని పనులు, యేసయ్య చేయొద్దన్న పనిని చేయడమే పాపము. యేసయ్య ఏమన్నాడు? యేసయ్య ఏమన్నారు చెప్పండి? యేసయ్య ఏమన్నారు? పరిశుద్ధంగా జీవించమన్నారు కదా. నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. అంటే పరిశుద్ధంగా జీవించడం అంటే ఈ లోకానుసారంగా మనం ఉండకుండా యేసయ్యకి ఇష్టంగా బ్రతకడం. అదొక రోజున అలవాటు అయిపోద్దా? ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తే ఒకే రోజు ఒకే అన్ని సబ్జెక్ట్ చదివేయగలరా? చదవలేరు కదా. రోజు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉండాలి. అందుకే సండే స్కూల్. ఓకేనా? మరి ఏం చేయాలి? లూదియా ఏం చేసింది? అనే హృదయాన్ని ఒప్పుకొని విడిచిపెట్టింది. విడిచిపెట్టి ఏం చేసింది? హృదయాన్ని మార్చుకుంది కదా. హృదయంలోకి ఎవరిని ఆహ్వానించుకుంది?
ఏసైనా ఆహ్వానించుకుంది. దేవుడు పౌలు గారి ద్వారా లూదియాతో మాట్లాడినప్పుడు లూదియా ఏం చేస్తుంది? మార్చబడింది. ఆమె హృదయాన్ని దేవునికి ఇచ్చింది కదా. పౌలు గారు వాక్యం చెప్పగానే లూదియా హృదయం ఏమైంది? అననీయ తెరవబడింది కదా. మన హృదయం కూడా అదే విధముగా మార్చబడాలి. వాక్యానికై మన హృదయం తెరవబడి ఉండాలి. ఎలా ఉండాలి? తెరవబడి ఉండాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా మనం జీవించడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. అయితే పౌలు గారు వాక్యం చెప్పేసిన తర్వాత లూదియా పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గరే ఉండండి, మీరు ఎన్ని రోజులు ఉంటారు అన్ని రోజులు మా ఇంటి దగ్గరే ఉండండి అని పౌలు గారిని ఏం చేస్తుంది? లూదియా బతిమాలుకుంది. ఏం చేస్తుంది? బ్రతిమలాడుకుంది. అయితే పౌలు గారు లూదియా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అయితే లూదియా చక్కగా చాలా మంచిగా పౌలు గారికి ఏం చేస్తుంది? ఆతిథ్యం చేస్తున్నారు. ఆతిథ్యం అంటే చెప్పండి, ఏం చేస్తుంది? చాలా భయభక్తులతో ఆమెకున్న దాంట్లో పౌలు గారిని ఏం చేస్తుంది? చూసింది. అంటే ఆతిథ్యం ఇచ్చింది. పౌలు గారు ఎవరు? దేవుని సేవకుల్ని లూదియా ఏం చేసుకుంది? చేర్చుకుంది కదా. చేర్చుకుని ఏం చేస్తుంది? పౌలు గారిని ఆతిథ్యం చేస్తుంది. ఆతిథ్యం చేయడం అంటే ఏంటి? అనన్య ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో, అప్పుడు ఏం చేస్తావు? నువ్వేం చేస్తావా? ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో ఏం చేస్తారు? డ్రింక్స్ ఇస్తారు, ఇంకా భోజనం పెడతారు, చాలా బాగా చూసుకుంటారు కదా. మరి లూదియా ఏం చేస్తుంది? దేవుని సేవకుల్ని చాలా జాగ్రత్తగా ఆతిథ్యం చేసిందంట. మరి మన ఇంటికి దేవుని సేవకులు వచ్చినప్పుడు మనం ఎలా చూడాలి? చాలా జాగ్రత్తగా. దేవుని సేవకులు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని ప్రకటించే దైవజనులు కదా. మరి వారిని మనం ఎలా చూడాలి? చాలా జాగ్రత్తగా చూడాలి కదా. చాలా జాగ్రత్తగా చూడాలి. ఎవరైనా సేవకులు మన ఇంటికి వచ్చారనుకో, మనము లెక్క లేకుండా ఉండాలా? ఎవరో వచ్చారులే అన్నట్లుగా మనం ఉండకూడదు. అది ఎవరైనా, ఏ దైవ సేవకులైనా, ఏ పాస్టర్ గారైనా, మన చర్చే కాదు, ఏ చర్చ్ నుంచి సేవకులు మన ఇంటికి వచ్చినా మనం ఎలా రెస్పాండ్ అవ్వాలి? అనన్య రాగానే అయ్యగారికి ఏం చేయాలి? వందనాలు చెప్పాలి. చెప్పండి, ప్రైజ్లాడ్ అయ్యగారు అని చెప్పాలి. చెప్పాలా వద్దా? చెప్పాలి. చెప్పిన తర్వాత విషయాలు ఏం చేయాలి? అయ్యగారు వందనాలండి అని చెప్పి అప్పుడు ఏం చేయాలి? చక్కగా కూర్చోబెట్టి మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం చేయాలి? ఆతిథ్యం చేయాలి. ఎలాగా? మంచి హృదయముతో. ఎలాగా? చనుక్కోవాలా? మన దగ్గర ఏమైతే ఉంది, ఏమి లేకపోతే వాటర్ ఉంటుంది కదా, ఉంటుందా? మంచి నీరు ఉంటుంది కదా మన ఇంట్లో. ఏమి లేకపోయినా, డ్రింక్స్ లేకపోయినా, లేకపోతే ఏమి లేకపోయినా ఏముంటుంది? వాటర్ ఉంటుంది కదా. వాటర్ అయినా ఇవ్వాలి. చాలా యోగ్యమైన హృదయముతో, మంచి హృదయముతో ఏం చేయాలి? సేవకుల్ని చేర్చుకోవాలి. చేర్చుకుంటే ఏమవుతుంది? యేసయ్యకి అది చాలా ఇష్టమైనది. మనము దేవుని సేవకులు ఏం చేయాలి? గౌరవించాలి. మంచి హృదయంతో వారికి ఆతిథ్యం చేయాలి. అటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. ఇది ఏం చేసింది లూదియా ఏం చేసింది? పౌలు గారిని అన్నిటికీ ఆహ్వానించింది. అయ్యగారు మా ఇంటికి రండి, మా ఇంటి దగ్గర ఉండండి, ఆతిథ్యం తీసుకోండి అని చెప్పిందా? అడిగింది, బ్రతిమలాడుకుంది. మరి లూదియా హృదయాన్ని యేసయ్య చూశాడు కదా. చూశాడు లేదా? ఆమె హృదయం ఏమైంది? మార్చబడింది. దేవుని సేవకుల్నే మనము చూడకపోతే యేసయ్య మన ఇంటికి వస్తారా? దేవుని సేవకులకే మనము గౌరవం ఇవ్వట్లేదు, అవును కదా. దేవుని సేవకులే మనం గౌరవించకపోతే యేసయ్య మన దగ్గరికి వస్తారా? కాదు కదా. మరి మనం ఏం చేయాలి? దేవుని సేవకుల్ని గౌరవించాలి. అది ఎవరైనా, మన చర్చ్ పాస్టర్ గారనే కాదు,
ఏ చర్చ్ పాస్టర్ గారు మనకు కనిపించిన మనం ముందుగా ఏం చేయాలి? వందనాలు చెప్పాలి, ప్రైజ్ లార్డ్ చెప్పాలి, చాలా గౌరవంగా మాట్లాడాలి. దేవుని సేవకులు ఎవరు? యేసయ్య పని చేసేవారు కదా, వారిని మనం ఏం చేయాలి? గౌరవించాలి. అర్థమైందా? అయితే లూదియా ఏం చేసింది? పౌలు గారిని గౌరవించింది, ఆతిథ్యం చేసింది. సేవకులు ఏం చేసిందామే? తన ఇంటికి చేర్చుకుంది. బాగా కూర్చోండి, బాగా కూర్చోండి. ఏం చేస్తుంది లూదియా? లూదియా ఏం చేసింది చెప్పాలన్నయ్య. లూదియా ఏం చేసింది? దేవుని సేవకులకి మర్యాద చేస్తుంది. వెరీ గుడ్. మరి మనం ఏం చేయాలి? దేవుని సేవకులకి మర్యాద చేయాలి. మరి లూదియా దేవుని సేవకులు చేర్చుకుంది కనుక ఆమె హృదయంలో ఎవరున్నారు? యేసయ్య ఆమె హృదయంలోకి వచ్చారు కదా. మనము దేవుని సేవకుల్ని చేర్చుకునే యోగ్యమైన మనస్సును మనం కలిగి ఉంటే యేసయ్య కూడా మన హృదయంలో నివాసం చేస్తారు. దేవుని సేవకుల్నే మనం పట్టించుకోకపోతే, వారినే సరిగా రెస్పాండ్ అవ్వకపోతే యేసయ్య మనతో ఉంటారా? యేసయ్య మనతో ఉండరు. ఓకేనా? ఓకేనా? లూదియా వలె మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి, గ్రహించాలి. మన హృదయం తెరవబడినట్లుగా మనం దేవుని వాక్యానికి సిద్ధపడాలి. ఆమె ఏం చేసింది? దేవుని వాక్యం వినడానికి ఏం చేసింది? సిద్ధపడి వచ్చింది కనుక ఆమె హృదయం ఏమైంది? తెరవబడింది కదా. మనము కూడా దేవుని వాక్యానికి అలా రెడీ అయి ఉండాలి. దేవుని వాక్యము వినడానికి మనం అలాగా సిద్ధపడి ఉండాలి. ఓకేనా? ఎవరైనా సేవకులు దేవుని వాక్యం చెప్పారనుకో, మనం ఏం చేయాలి? వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యము ఏం మాట్లాడుతుంది, సేవకుల ద్వారా యేసయ్య నాతో ఏం మాట్లాడుతున్నారని మనం ఏం చేయాలి? వినడానికి ప్రయత్నం చేయాలి. మరి లూదియా గారు ఏం చేశారు? తన పని తను చేసుకుని చక్కగా పౌలు గారి దగ్గరకు వచ్చి దేవుని వాక్యం వినడానికి ఆమె ఏం చేసింది? శ్రద్ధ చూపింది కదా. మరి శ్రద్ధ చూపినందుకు ఆమె హృదయం ఏమైంది? తెరవబడింది, మార్చబడింది. దేవుని వాక్యం ద్వారా ఆమె హృదయం ఏమైంది? మార్చబడింది. సేవకులు ఏం చేసిందామే? మర్యాద చేసింది, చేర్చుకుంది, తన్నింటికి చేర్చుకుంది కదా. అలాగే మనము కూడా దేవుని వాక్యము వినాలి. విని దాని ప్రకారంగా మన జీవితాన్ని ఏం చేయాలి? కట్టుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు? యేసయ్య మనలో నివాసం చేస్తారు. నివాసం చేస్తే మనకి ఏమవుతుంది? మనం ఏమవుతాం? మార్చబడతాం కదా. దేవునికి ఇష్టమైన వారిగా మనం మార్చబడతాం. అయితే మనం ఏం చేయాలి? లూదియా వలె దేవుని వాక్యాన్ని వినడానికి శ్రద్ధ చూపాలి. ఓకేనా? అటువంటి కృప యేసయ్య నీకు అనుగ్రహించింది కాక. అక్కడ నుంచి ప్రార్థన చేసుకున్నాం. అక్కడ నుంచి పైకి మోకరించాలి, రెండు చేతులు పైకెత్తాలి, స్తుతించాలి హృదయపూర్వకముగా. యేసయ్య మీ ముందే ఉన్నారు అని అనుకోవాలి. యేసయ్య అనన్య, యేసయ్య నీ ముందున్నారు. ఎలా మాట్లాడతావు? యేసయ్యతో మాట్లాడు. జాషువా, యేసయ్య నీ ముందున్నారు. నవ్య, యేసయ్య నీ ముందున్నారు అనుకో. ఎలా మాట్లాడతారు? అలా యేసయ్యతో మాట్లాడండి. కళ్ళు మూయండి, రెండు చేతులు యేసయ్యతో మాట్లాడాలి. యేసయ్యతో మాట్లాడాలి. యేసయ్యతో మాట్లాడాలి హృదయపూర్వకంగా. రెండు చేతులు పైకెత్తాలి, పైకి 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 పైకి. వెరీ గుడ్. స్తోత్రాలు చెల్లించుకున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. చెప్పండమ్మా. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. చెప్పాలి. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. పరిశుద్ధుడానికి స్తోత్రములు. చెప్పండి. పరిశుద్ధుడానికి స్తోత్రములు, పరిశుద్ధుడానికి స్తోత్రములు. చెప్పాలి గట్టిగా. పరిశుద్ధుడానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. మహోన్నతుడానికి స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రములు. మళ్ళా చెప్పండి. యేసయ్యానికి స్తోత్రములు, యేసయ్యానికి స్తోత్రములు. పరిశుద్ధుడానికి స్తోత్రములు, పరిశుద్ధుడానికి స్తోత్రములు. మహోన్నతుడానికి స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రములు. మీరు చెప్పండి. యేసయ్యానికి స్తోత్రములు, పరిశుద్ధుడానికి స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రములు, మహాగణుడానికి స్తోత్రములు,
భూమిని ఆకాశమును కలుగజేసిన యేసయ్యానికి స్తోత్రములు. మళ్ళా చెప్పండి, యేసయ్యానికి స్తోత్రములు. పరిశుద్ధుడానికి స్తోత్రములు. మహోన్నతుడానికి స్తోత్రములు. మహాగణుడానికి స్తోత్రములు. భూమిని ఆకాశమును కలుగజేసిన యేసయ్యానికి స్తోత్రములు. అలానే ఉండండి, ప్రార్థన చేస్తాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన యేసయ్యానికి స్తోత్రం. అయ్యా, మరింతవరకు మీ మాటలు నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయం కొరకే మీకు స్తోత్రములు. లూదియా నీ వాక్యమును వినడానికి ఎంతో శ్రద్ధ చూపింది నాయన. ఆమె హృదయాన్ని మీరు తెరిచారు, ఆమెలోనికి మీరు వెళ్ళారు తండ్రి. అటువలే ఈ బిడ్డలు కూడా ఈ వాక్యమును శ్రద్ధగా విని దాని ప్రకారముగా వారి జీవితాలను నిర్మించుకోవడానికి పరిశుద్ధాత్మ తండ్రి మీరు సహాయమును చేయండి. సేవకులను ఎలాగున ఆతిథ్యము చేయాలో, సేవకులను ఎలాగ గౌరవించాలో అయ్యా వీరికి నేర్పించండి. ప్రభువానికి స్తోత్రములు. ఈ మార్గంలో వీరిని నడిపింప చేయండి అయ్యా. నీ ఆత్మతో వీరిని నింపండి. లోకానికి వేరుగా అయ్యా నాయన పరసంబంధమైన వ్యక్తులుగా, పరలోక రాజ్యానికి వారసులుగా అయ్యా వీరు తయారవడానికి నీ కృపతో వీరిని నింపమని, మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకుంటూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి.